కడప నగరం రామాంజనేయపురంలో 424/4C 425 సర్వే నెంబర్లలో గత 40 సంవత్సరాలుగా ఉన్న వంకను పూడ్చివేసిన వ్యక్తులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని సిపిఎం కడప నగర కార్యదర్శి రామ్మోహన్ డిమాండ్ చేశారు. కడప నగరంలోని రామాంజనేయపురం పిఎఫ్ క్వార్టర్స్ వద్ద ఉన్న ఆక్రమణకు గురైన వంకను సిపిఎం ప్రతినిధి బృందం నాయకులు పరిశీలించారు. గత 40 ఏళ్లుగా వస్తున్న వంకను మూసివేసి నీటిని కిందికి ప్రవాహం లేకుండా చేశారని ఆరోపించారు. వంకకు అడ్డంగా కట్టిన గోడను పునాదిని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. వంక ప్రభుత్వ స్థలమని ఆ స్థలం ప్రైవేటు వ్యక్తులకు ఎలా కట్టబెట్టారని ఆయన ప్రశ్నించారు. వంకను కొంతమంది నాయకులు యథేచ్ఛగా బరితెగించి ఆక్రమిస్తూ ఉంటే రెవెన్యూ, కార్పొరేషన్, ఇరిగేషన్ అధికారులు మొద్దు నిద్రలో ఉన్నారని ఆయన ధ్వజమెత్తారు. ఈ వంకను మూసివేయటం వల్ల సెంట్రల్ జైలు, మహిళా పాలిటెక్నిక్, ఆర్సీఎం చర్చి, పోలీస్ క్వార్టర్లలో ఎండలోకి నీళ్లు చేరుతుందన్నారు. ప్రభుత్వ స్థలాలన్నీ ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే పనిలో అధికార యంత్రాంగం మునిగి తేలుతున్నారని ఆయన తెలిపారు. ఇప్పుడు ఏం చేసినారు, శ్రీనివాసరెడ్డి అంతా తయారు చేపించి బూడ్చుకున్నాక మేము కాలువ తీపించినాం. ఉండాలని మేము తీపించినాం, మా సొంత లెక్క పెట్టుకొని మేము తీపించినాక మరుసటి రోజు అంతా ఊళ్ళో వాళ్ళందరూ ఒకటి అయ్యి మళ్ళీ గుడిపించినారు. ఇంకేం చేస్తా మేము గమ్మునకి వానలు వచ్చి ఇండ్ల మీదకి వచ్చాయి, నీళ్లు ఇళ్ళకి వచ్చాయి. ఆబుద్దు ఎవరు మాకు వచ్చి న్యాయం చేయాలా? ఆబుద్దు వంకలోనే సంసారాలు చేసినాం. ఇంత లోతు నీళ్ళలో ఎవరు న్యాయం చేయాలి సార్? మాకు ఎవరిని అడిగినా కూడా పోతాయి పండి అట్టగట్ట అంటారు. ఎవరు తీయరు పెట్టరు. ఏ రకంగా మేము సంసారాలు చేయాలా ఇళ్లలో? ఎవరు వచ్చినా రాత్రి నుంచి మొత్తుకుంటాను. కాలువని యథాతథంగా నీళ్లు కిందికి పోయాలా, నీళ్లు కిందికి పోయాలా, నీళ్లు చేస్తాం. 2 రోజుల లోపల ఈ కాలువని యథాతథంగా ఉంచకపోతే తహసీల్దార్ ఆఫీస్ ముట్టడి చేస్తాం. అప్పుడు కూడా సమస్య పరిష్కారం కాకపోతే పెదరాజు చెరువు నుంచి గురివేడి గుట్ట వరకు ఉన్నటువంటి ప్రజానికాన్ని అందరినీ కలుపుకొని ఈ కాలువని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేందుకు కోసం చర్యలు చేపట్టే వరకు ఈ పోరాటం తీవ్రతరం చేస్తాం. ఒకటి ప్రభుత్వం అధికారులు గుర్తుపెట్టుకోవాలి, తక్షణమే ఈ కాలువ ఏవైతే ఆక్యుపై చేశారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. కాలువని యథాతథంగా కొనసాగేలా చూడాలి. ఈ ప్రాంతంలో నీరు నిల్వ లేకుండా ఉండడానికి నీటి ప్రవాహం కిందికి పోయేటట్టుగా చూడాలి. ఈ 3 చర్యలు తీసుకుని అధికారుల సమస్యను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. ఈ పోరాటానికి నగర ప్రజానికం కూడా సహకరించాలని సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తాం.